నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 14వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రమాస శుక్లపక్ష షష్ఠి తిథి పగలు 11:43 వరకు, తదుపరి సప్తమి తిథి. ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:35 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 9:29 నుండి 11:08 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:01, సూర్యాస్తమయం సాయంత్రం 6:32, చంద్రోదయం ఉదయం 10:34, చంద్రాస్తమయం రాత్రి 12:22. అభిజిత్ ముహూర్తం పగలు 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:52 నుండి సాయంత్రం 5:42 వరకు. రాహుకాలం సాయంత్రం 4:58 నుండి 6:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 1:50 వరకు. ఈరోజు స్కంద దమనారోపణం, కుమార షష్ఠి. నారద పురాణం ప్రకారం చైత్ర శుక్లపక్ష షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామికి దవనం ఆకులతో పూజ చేయటానికి ప్రశస్తమైనది. అందుచేత ఈ రోజును స్కంద దమనారోపణం అని పిలుస్తారు. ఈరోజు భక్తులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని దవనం ఆకులతో పూజిస్తారు. ఈరోజు యమునా షష్ఠి, యమునా జయంతి, యమునా చాత్. చైత్ర శుక్లపక్ష షష్ఠి తిథి రోజు యమునాదేవి భూమి మీద అవతరించారు అని పురాణ కథనం. కృష్ణ భక్తులు ఈరోజు యమునా జయంతిని ఉత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మధుర, బృందావనం దేవాలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. మేషరాశిలో నిరయన రవి సంక్రమణం నిన్న రాత్రి 9:04 జరగటంతో ఈరోజు మేష సంక్రాంతి. సౌరమాన నూతన సంవత్సరం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రవి మేషరాశిలో సంచారం చేసే కాలాన్ని చిత్తిరై నెల అని పిలుస్తారు. ఈ నెల ప్రారంభ దినాన్ని తమిళ ఉగాదిగా, వరుష పిరప్పు అని, పుతాండు అని పిలుస్తారు. నిరయన రవి అశ్విని నక్షత్రంలో నిన్న రాత్రి 9:04 ప్రవేశించాడు. అప్పటి నుండి అశ్విని కార్తె ప్రారంభమైంది. పంజాబ్ ప్రాంతంలో ఈ రోజును వైశాఖి లేదా బైశాఖి పేరుతో ఉగాది పండుగ జరుపుకుంటారు. సిక్కులు వారి పవిత్ర మత సాంప్రదాయం ఖల్సా ఈ రోజు నుండి ప్రారంభమైంది అని భావిస్తారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. 2015 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ రోజున సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు పొహిలా బైశాఖి. 1431 బెంగాలీ శకం ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. పొహేలా బైశాఖి అంటే బెంగాలీ వారికి ఉగాది. మేషరాశిలో రవి ఉన్న మొదటి రోజును నబవర్ష పేరుతో బెంగాల్, అస్సాం, త్రిపుర, బంగ్లాదేశ్ ప్రాంతాలలో బాంగ్లా భాష మాట్లాడేవారు ఈరోజు ఉగాది జరుపుకుంటారు. అస్సాం రాష్ట్రంలో బిహు పేరుతో అస్సాం సంవత్సరాదిగా జరుపుకుంటారు. కేరళ ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం ముఖ్యంగా మల్బార్ ప్రాంతంలో మేష సంక్రమణం తర్వాత మొదటి రోజును విషుకనిగా వేడుకలు జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ రోజును ఉగాదిగా భావిస్తారు. ఆదివారం సప్తమి తిథి పునర్వసు నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం ఈ రోజు రాత్రి 1:35 నుండి రేపు ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.